కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 20న కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించినట్లు తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు తెలిపారు. హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఎస్ఎల్బీసీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న మార్కెట్ హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది హమాలీ కార్మికులు ఉన్నారని అన్నారు. వ్యవసాయ మార్కెట్లో హమాలీలు, దడువాయిలు, స్వీపర్లు, గ్రామీణ ప్రాంతాలలో ఐకేపీ హమాలీలు, రైస్, ఆయిల్, దాల్ మిల్లుల హమాలీలు, స్టీల్, సిమెంట్, ఫర్టిలైజర్, కిరాణం తదితర బజార్ హమాలీలు, ప్రభుత్వ రంగాలైన ఎస్డబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ గోదాముల హమాలీలు, సివిల్ సప్లై హమాలీలు, బేవరేజెస్ హమాలీలు, ఎలక్ట్రిసిటీ స్టోర్ హమాలీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎఫ్సిఐ, రైల్వే గూడ్స్ షెడ్ హమాలీలు తదితర సంఘటిత, అసంఘటిత రంగాలలో ఎగుమతి, దిగుమతి పనులు చేస్తూ తమ రక్తాన్ని చెమటగా మార్చి సరుకుల రవాణాలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు. ఇంత చాకిరీ చేస్తున్న హమాలీలకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధ హక్కులు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మిక వర్గానికి స్వాతంత్రానికి ముందు, తర్వాత పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో తమకున్న మందబలంతో ఆమోదింపచేస్తుందని ఆరోపించారు. ఈ కోడ్స్ అమలైతే కార్మిక హక్కులన్నీ హరించిపోతాయని, 2 సంవత్సరాలకు ఒకసారి యజమానులతో బేరసారాలు ఆడి హమాలీల కూలీ రేట్లు పెంచుకునే సాంప్రదాయం కూడా లేకుండా పోతుందని, సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితంగా సమ్మె చేసే హక్కు, ఉమ్మడి బేరసారాల హక్కులు లేకుండా పోతాయని అన్నారు. అందుకే ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో హమాలీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సిఐటియు పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్, తెలంగాణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రుద్రాక్ష శ్రీకాంత్, కార్యదర్శి కొత్తరాజు, మేస్త్రీలు వజ్జ పరమేష్, దొండ నాగయ్య, కొత్త నాగయ్య, స్వీపర్లు లక్ష్మమ్మ, ధనమ్మ, మంజుల, కొత్త మాధవ్, బుర్ర రామచంద్రు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు ఇలా తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే ఇలా హమాలీలకు కానీ మిగతా కార్మిక వర్గానికి పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఈ కార్మిక లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా హమాలీలు కి ఎలాంటి రక్షణ సౌకర్యం లేదు. అందుకనే ప్రభుత్వం వెంటనే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు హమాలీలందరికీ అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇలా అసంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 2008లో ఒక సామాజిక భద్రత చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని కూడా ఇలా రద్దు చేసి లేబర్ కోడ్స్లో కలిపినటువంటి పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు కనుక అమలైతే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, అసలు సమ్మె చేసే హక్కు ఉండదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వంతో, యజమానులతో బేరసారాలాడేటువంటి హక్కు కూడా లేకుండా పోతుంది. అందుకనే బానిసల లెక్క పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వం, కేంద్రం నుండి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తక్షణమే ఆ లేబర్ కోడ్ని వెనక తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నల్గొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సంబంధించిన ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డ్ హమాలీలను కలవడం జరిగింది, ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల తరహాలోనే ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ 50 సంవత్సరాలు నిన్న హమాలీలకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా అదేవిధంగా గ్రామీణ బంధు రైతాంగం కూడా దీంట్లో పెద్ద ఎత్తున గతంలో బీజేపీ ప్రభుత్వం పైన రైతాంగం ఏదైతే పోరాటం చేసి ఆ నల్ల చట్టాలను వెనక కొట్టిందో, ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం పైన ఈ కార్మిక వర్గం కన్నెర చేసి ఈ యుద్ధం చేయడానికి కూడా కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ లేబర్ కోడ్లను వెనక తీసుకోవాలి, కార్మిక సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ఆ రకంగా లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క మే 20 తారీఖు నాడు సమ్మెను జయప్రదం చేయాలని